ఇప్పటికి కూడా ఆడిషన్స్కి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అంటే వెళ్ళి కనిపించి ఆడిషన్ ఇవ్వటం అన్నీ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఫేస్ చేస్తున్నారా ఆడిషన్స్కి కూడా అలో చేయకుండా? అంటే కొంతమంది ఏంటంటేమా, ఒక డైరెక్టర్ కథ రాసుకుని దాన్ని ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఓకే చేయించుకుని సెట్స్ మీదకి తీసుకురావడానికి చాలా అవస్థ పడతాడు ఆ డైరెక్టర్. అతను ఒక దగ్గర ఆఫీస్ పెట్టుకొని కూర్చున్నప్పుడు నేను ఒక వీడియో పంపించేసి చూడు అని ఏదో నేను పెద్ద భానుమతిని అని అనకుండా మనం వెళ్ళి నేను ఆడిషన్ చేస్తానా అని అడిగితే వాళ్ళు అదే సేలింగ్ సేమ్ బోట్ కదా, అందుకని కనెక్ట్ అవుతానని నేను కొన్ని వద్దన్నా నేను వెళ్తా. వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటారు మీరు ఎందుకమ్మా వచ్చారంటారు. పోన్లే నాన్న వచ్చాను కదా ఆడిషన్ ఇచ్చేస్తాను అంటాను. ఇచ్చి నేనే సొంతగా రాసుకుని, అంటే ఆడిషన్ ఇచ్చేటప్పుడమ్మా మనం పెద్ద సీను డైలాగ్ నేర్చేసుకుని ఏమంటివి అని ఇంత పెద్ద డైలాగ్ నేర్చుకుని వెళ్ళితే వాళ్ళకి అంత టైం ఉండదు. ఓకే, వాళ్ళు కూడా ఆ ఇదిలో ఉంటారు. నేనే సొంతగా రాసుకుని ఒక నిమిషంలో ఒక 5-6 ఎక్స్ప్రెషన్స్ పలికేలాగా ఒకటి రాసుకొని రెడీ చేసుకొని వెళ్ళి ఇస్తానన్నమాట ఆడిషన్. వాళ్ళు సీన్ ఇదండి ఈ టైప్ ఆఫ్ ఎమోషన్ అంటే అది చేస్తా, సీన్ మీరు ఇస్తారండి నన్ను చేయమంటారా ఓన్గా అని అడుగుతా. ఓన్గా చేయమంటే నేను ఓన్గా రాసుకుని కొన్ని పెట్టుకుంటాను. ఈ కాస్టింగ్ కౌచ్ గురించి మీరు వినే ఉంటారు. ఇది నిజమేనా అండి? ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? అవకాశాల కోసం వాడుకొని అవకాశాలు ఇవ్వటం. అమ్మా నేనేమంటానంటే ఏ ఇండస్ట్రీ అన్నా తీసుకో, సాఫ్ట్వేర్ లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేకపోతే ఇంకోటి ఎక్కడైనా తొందరగా ఎదగాలి షార్ట్ కట్లో అనుకున్న వాళ్ళు, అంటే ఈ ఒక్క రంగం కాదు అన్ని రంగాల్లోనూ నా ఏజ్లో నేను చూసినంత వరకు ఆడవాళ్లే ఆ పెద్ద స్థాయిలో ఉన్న మగవాళ్ళని వీళ్ళు ఆఫర్ చేయటం నా చెవులారా విన్నాను. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ గురించే నేను ఎలా అనగలను? నేను అటు చూశాను ఇటు చూశాను కదా. కానీ ఉండటం మాత్రం వాస్తవమే, ప్రతి చోట ఉందమ్మా, ప్రతి చోట ఉంది. ప్రతి దాంట్లో నేను అడ్డదారిలో వెళ్ళాలి, నేను ఈ పని చేసేస్తే ఆ పెద్ద స్థాయిలో ఉన్న అతన్ని నేను ఇంప్రెస్ చేసేస్తే నాకు ఈ డబ్బులు వస్తాయని ఆడవాళ్ళు అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆ మగవాళ్ళు అడిగితే సరే మన కర్మ అని చేసిన వాళ్ళు ఉన్నారు. మనకు వద్దు, మనకి ఇలా వేషం వస్తేనే బెటర్ అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఒక్క లైన్లో మనం డెఫినేషన్ చెప్పలేము నాన్న, చాలా ఉన్నాయి ఇందులో. ఈ కంప్లీట్ జర్నీలో పద్మ గారు కూడా ఒక పర్సన్ వల్ల ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి విన్నాం. అంటే ఎలా ఉంటుందంటేనమ్మా, వాళ్ళు ఫస్ట్ నుంచి కష్టపడి పైకి వచ్చి అన్నీ చేసి కూడా మర్చిపోతారు ఎందుకు. ఇప్పుడు ఎవరైతే ఒక మనిషి ఉన్నారో ఒక వ్యక్తి బాగా కష్టపడి బాగా భోజనానికి కూడా ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడింది మనిషే. కానీ ఒక దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆవిడ నా వైఫ్ ఏంటి తీసేయండి అని డైరెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయించి తీసేయమంటే ఆ డైరెక్టర్ వచ్చి పక్కకు పిలిచి, నేను ఆడిషన్ ఇచ్చాను, పక్కకు పిలిచి అమ్మా మీరేమనుకోవద్దు, ఇతను కాకుండా నేను వేరే కాంబినేషన్లో నేను ఒక సీన్ పెట్టాను, మీరు ఈ సినిమాలో ఉంటారు, గుర్తుపట్టేటట్టుగా నేను రికగ్నైజ్ అయ్యే సీన్ ఇస్తాను అని చెప్పినప్పుడు నేను ఇంకెందుకు ఇష్యూ చేసుకోవటం. ఆ రోజు వెళ్ళాను, ఇంకా వైఫ్గా చుట్టుపక్కల కనపడినా అతనికి ఊరుకోవట్లేదు, ఇంకా కొంచెం దూరంగా నుంచోబెట్టారు, నుంచున్నాను వచ్చేసాను. ఎందుకు అతను ఒప్పుకోపోవటానికి రీజన్ ఏంటి? ఎప్పుడో నేను వచ్చిన కొత్తలో ఏదో గులాబీ పువ్వు పట్టుకుని వచ్చి ప్రపోజ్ చేశాడు నా గుమ్మం ముందు. మీకు ఎవరి కాలం వేషాల కోసం వచ్చాం, ఈ దరిద్ర వేషాలు ఏంటి మధ్యలో అన్నాం. మా అబ్బాయి అన్నాడు, మా అబ్బాయి కరాటేలో బ్లాక్ బెల్ట్, కొడితే చచ్చిపోయేవాడు దెబ్బకి. కానీ పాపం వాడన్నాడు నిదానం నాన్న, బాగా వాడికి తెలుసు నేను నేర్చుకున్న విద్య నేను ఎవడన్నా వస్తే ఆపుకోవడానికి కానీ జనాన్ని కొట్టడానికి కాదు అని. అందుకని మీరు వెళ్ళిపోండి సార్, ఇది కరెక్ట్ కాదు అంటే మీ అమ్మకి జీవితాన్ని ఇద్దాం అనుకుంటున్నా, నువ్వేంట్రా ఇవాళ కావచ్చు రేపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు అని. మా అమ్మగారికి తెల్లారిన తర్వాత ఇద్దరు కానండి జీవితం, ఇప్పుడు తాగి వచ్చి అర్ధరాత్రి అక్కర్లేదు అని మర్యాదగా ఇంటి దగ్గర తీసుకెళ్ళి అప్పుడు సైకిల్ ఉంది పాపం వాడికి, సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ఇంటి దగ్గర దింపేసి వచ్చాడు. నేను కొట్టలేదని మరి నీకు బాధగా ఉందా ఏంటి అసలు అని. తర్వాత ఏదో అడిగితే ఏంటండి అసలు మనం వచ్చింది ఏంటి, ఈ గోల ఏంటి మధ్యలో అసలు అన్నాను. అంటే అది జరిగిన ఒక 15 సంవత్సరాల తర్వాత ఎక్కడో సెట్లో కనిపిస్తే వైఫ్గా నించోబెడితే నీకు నేను అడ్డమైపోయాను. 15 సంవత్సరాల ముందు అడిగారన్నారు, అప్పుడు మీ హస్బెండ్ కూడా ఉన్నారు? అయితే ఉన్నారు, ఈయన చెప్పాను కదా బాధ్యత లేకుండా తిరిగేవారని. ఇంత ధైర్యంగా చెప్పారు,
ఆ తర్వాత చూసుంటారు ఆయన పొజిషన్ ఎలా 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 మారుకుంటూ వచ్చింది అనేది. మీరు అప్పుడేమనిపించింది? ఏమనిపించదురా ఇలాంటి. మొత్తానికి ఆయన అది బయటపడింది అంటారా? ఎప్పుడైనా బ్యాడ్ క్యారెక్టర్ బ్యాడే కదా నాన్న, బయట పడుతుంది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని చెప్తే ఒక దగ్గర కూర్చొని పలానాడు నన్ను ఇలా అన్నాడు, వాడు మంచోడు కాదు అంటే ఒక 10 మందికి తెలుస్తుందేమో. ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యాడ్ అయ్యాడు, మరి ఇంకా అంతకంటే మనం ఏం మాట్లాడతాం? చెప్తారా ఆయన పేరు? ఎందుకు నాన్న, నన్ను చెప్పమంటారా? నాకు తెలుసు కదా. అసలు వాళ్ళు ఒకళ్ళు గొడవ మనకు వద్దు నాన్న. మనం ఇక్కడికి వచ్చాము యాక్టింగ్ చేయడానికి, ఆ మంచి ఆర్టిస్ట్ గా నిరూపించుకున్నామా, ఎవరైనా చూసి బాగా చేస్తుంది ఇవిడ అనుకుంటే చాలు. ఆల్రెడీ మీకు ఇది క్యారెక్టర్ అని చెప్పి సెట్లోకి వెళ్ళిన తర్వాత అది వేరే క్యారెక్టర్ అయిపోతుంది. అసలు ఇక్కడ చెప్పిన దానికి అక్కడ జరుగుతున్న దానికి సంబంధం ఉండదు. అట్లా ఏమైనా ఫేస్ చేశారా? వెరీ న్యాచురల్. అదేంటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, అవుట్డోర్ షూటింగ్ ఉందని చెప్పి టిక్కెట్లు వేసి, అసిస్టెంట్కి నాకు కూడా టిక్కెట్లు వేసి బ్యాగ్ సర్దుకుని రెడీగా ఉన్న తర్వాత వెళ్ళిపోయారు. ఏంటి అంటే తెలియదు, ఇంకంతే, ఎవరో చేసేసి వచ్చారు. అంటే మీ ప్లేస్లో వేరే వాళ్ళు వెళ్ళిపోయారు. టికెట్లు ఇచ్చారు వాళ్ళు మాకు. టికెట్లు చూస్తే నంబర్ మనం చెక్ చేసుకుంటాం కదా, ఆల్రెడీ క్యాన్సిల్ చేస్తున్నాయి 2 రోజుల క్రితమే. మీకు అట్లీస్ట్ ఇన్ఫార్మ్ కూడా చేయలేదండి? ఏ మూవీ అది? నేను పెట్టుకోవడం తప్ప అంటలేదు, మీ ఇష్టం, మీ డబ్బు, మీ కథ, మీ ఇష్టం. కానీ ఇన్ఫార్మ్ చేయటం అనేది బాధ్యత. డేట్స్ బ్లాక్ చేసి వాళ్ళ నోటు దగ్గర కొట్టద్దు, దానికోసమే బతుకుతారు వాళ్ళు. మీరు లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చుకుంటారు. మినిమం కర్టసీ లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఈ క్యారెక్టర్ కన్ఫామ్ అని చెప్పేసి మీకు చెప్తారు, తీరా చూస్తే దగ్గరకు వచ్చిన తర్వాత దాని ప్లేస్ లో వేరే వాళ్ళని తీసుకుంటారు. ఏంటి ఇవి లోపల జరిగే పాలిటిక్స్ ఏంటి? లోపల జరిగే పాలిటిక్స్ ఏంటంటే, ఒకటి వాళ్ళు ఆడిషన్ తీసుకున్నప్పుడు వేరే వాళ్ళు ఉంటారు, డైరెక్టర్ గారికి ఆడిషన్ తీసుకున్న అతని ఒపీనియన్ నచ్చకపోవచ్చు. ఓకే, ఒకటి. 2, కెమెరాకి బాగా కనపట్లేదు అని అప్పటికప్పుడు అనుకోవచ్చు. 3, అరే మన పార్టీ అమ్మాయి వచ్చింది కదా, దాన్ని పెట్టనొచ్చు. ఇట్లా కూడా జరుగుతాయి రకరకాలు. ఊహించుకుంటూ ఇది జరిగిందా అది జరిగిందా అని నిద్రపాటు చేసుకునేదానికంటే, ఇది మనకు ప్రాప్తం లేదు, ఆ మెతుకు మీద నాకు రాసి లేదు అనుకొని మెడిటేషన్ చేసుకొని నెక్స్ట్ వేషం కోసం ట్రై చేసుకోబట్టే నా ఆరోగ్యం ఈ మాత్రం ఉంది. వేణుమాధవ్ గారిని కూడా తిట్టేశారంట? తిట్టలేదురా నేను. ఇప్పుడు ఎన్టీఆర్ కూర్చున్నారు అక్కడ, ఆయనకి అప్పటికి అంత పెద్ద హీరో అవ్వకపోయినా పెద్ద ఎన్టీఆర్ గారి మనవడుగా ఆయన ఒక వెలుగు ఉంది కదా, అప్పటికే ఒక సింహాసనం మీద ఉన్నట్టే కదా ఆయన. ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు, అంతకుముందు వేణుమాధవ్ నేను సినిమా చేసాం అక్క తమ్ముళ్ళుగా, కొంచెం పరిచయం ఉంది మా ఇద్దరికి. ఆ పరిచయంలో ఎప్పుడైనా ఏమే ఏరా అనుకునే అలవాటు ఉంటే నువ్వు ఎన్టీఆర్ గారి దగ్గర కూడా ఆ మాట నన్ను అనొచ్చు. అది లేదు మాకు అలవాటు. పద్మ అని పిలిచేవారు, వేణు అని పిలిచేదాన్ని, అంతవరకే. తీసుకెళ్ళి ఒకసారి నేను ఫోటో దిగుతాను తనతోటి, తీసుకెళ్ళవా, ఇతను ఎక్కువ కూర్చునేవాడు కదా, గబుక్కుని వెళ్ళి ఫోటో అడగాలంటే భయం అప్పుడు. అని తీసుకెళ్ళవా ఫోటో కంటే, తీసుకెళ్ళి ఏమే రావే పద్మ అన్నాడు. నాకు కోపం వచ్చింది, వస్తున్నాను రా అన్న. ఒక 4-5 రోజులు మాట్లాడటమ్మా, నన్ను ఒరే అంటావా, నన్ను ఎందుకు వస్తే అన్నా, నన్ను ఎప్పుడన్నా అన్నావా, అదేం పిలుపు అని చెప్పేసి అది గొడవ పడ్డాం. అదే చిన్న గొడవ, టామ్ అండ్ జెర్రీ లాగా. ఈ ముక్కుసూటితనం, ఈ మాట వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయి ఉంటారు కదా. కొంచెం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నన్ను దూరం పెడతారు నాన్న. అంటే ఏ టైప్ ఆఫ్ అంటే, ఏమన్నా కూడా లౌక్యంగా సమర్థించుకునే వాళ్ళు కావాలనుకుంటారు కానీ పక్కన పోనా గొప్పతనాన్ని ఆయన అనుభవిస్తునిస్తే కాస్త నోరు మూసుకుంటే పోయేది కదా. ఇలాంటి ఇదే విషయం బ్రహ్మానందం గారితో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఏదో అంటుంటారు. ఇప్పుడు అదే మాట, ఏ బొంబాయి అనే మాట చలపతిరావు గారు కూడా అన్నారు. ఆయన అంటేనేమో రోజు కేబీఆర్లో వాకింగ్కి వెళ్తుంటాం కనుక కొద్ది పరిచయం ఉంది కనుక ఇదేంటి నవ్వేసి ఊరుకుంటాం. పరిచయం లేని వాళ్ళు కూడా బొంబాయి అంటే, సార్ నేను ఇంతకుముందు మేము తెలుసా, నాకు పేరు లేదా అంటాం. అన్నారా? అన్నాను, మరి అనకూడదు కదా, పెద్దోళ్ళు కదమ్మా వాళ్ళు.